కుమార్ గారు డాక్టర్ గారు అప్పటికి నాకు వివాహం అయింది. ఎందుకు వివాహం అయిపోయిందంటే అప్పటికి ప్రియులారా మా మేనమ్మ గారి ఇంట్లో చాలా సంవత్సరాలు నేను చదువుకున్నాను. ఒక అనాదిగా ఉన్నటువంటి నన్ను మా మామయ్య గారు మా చిన్నాయన గారు మా అమ్మాయి గారితో మాట్లాడి ఆయన ఒక స్వయంగా మా ఇంటికి వచ్చి చూసి పరిస్థితి చూసి అప్పుడు నేను హాస్టల్లో చదువుకుంటున్నాను, 7వ తరగతి చదువుకుంటా ఉన్నాను. ఆ టైంలో మా మేనమామ గారు విశాఖపట్నానికి వస్తామని అడిగారు. నేను వస్తాను. ఎందుకన్నా నాకు తెలియదు వస్తాను. ఎందుకంటే కొత్తగా హాస్టల్కి వెళ్ళిన తర్వాత మా అమ్మ మీద చాలా పెద్ద వచ్చేసింది. చూడలేకుండా ఉండలేకపోయామా. ఒకరోజు చెప్పకుండా హాస్టల్ ఇచ్చి వెళ్ళిపోయాను. బెంగ తీరే వరకు 2 వారాలు మాత్రం మా అమ్మగారితో ఉండి నేను వెళ్ళాను. నా రెస్పాన్స్ కదా అక్కడ వాకింగ్ గారికి. కాబట్టి నా పేరు వారు లెక్కించారు. అక్కడ ఆ సమయంలో ప్రేయర్ అవుతున్న సమయంలో నాకు పిలిచి వాటి చాలా హైట్గా ఉంటారు, చాలా లావుగా ఉంటారు. ఇంత పొడవాటి లావు తీసుకొని ఇలా పెట్టుకుంటారు. ఇలా పెట్టాడు. ఆయన ఎడమ చేతితో కొట్టాడు. ఆయన ఒక్క సాస్ పెట్టి ఆత్మను కూడా పెద్ద సౌండ్ వచ్చేసి అలాగా ఈ చేతికి ఇలా వాసిపోయాడు. అలాంటి వ్యక్తిని ఒక గడియ నా తల్లి విడిచిపెట్టలేని వ్యక్తిని విశాఖపట్నం వస్తామంటే వచ్చేస్తారన్న నేను అలాగే మాట్లాడుతాను. అలా రావటం జరిగింది. చాలా సంవత్సరాలుగా మేనమ్మ గారి ఇంట్లో నేను కొన్ని పరిస్థితులను బట్టి ఇంట్లో కుమారుడు ఇబ్బంది పడతా ఉంటాడు. అలా చెప్పి బయటికి వెళ్తే మా మాయ గారికి ఇష్టం లేదు. నాకు ఏమైనా అయితే ఆయన ద్వారా వచ్చారు కాబట్టి ఆయనకి ఒకరోజు అన్నారు, అరే నీ ఊరు వెళ్ళిపోరా, ఏ కాలెటర్ వచ్చినా నీకు పంపిస్తాను రా. సరే మా గారు అట్లాగే అన్నారు. అంటే సర్దుకొని నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోవడం కూడా కారణం ఏంటంటే నా దగ్గర పాస్పోర్ట్ ఉంది. ఈ పేదరికంలో నేను పైకి రావాలి, ఈ పాస్పోర్ట్తో నా తల్లికి సుఖపడాలి. ఈ పాస్పోర్ట్ తీసుకుని ముంబై వెళ్ళిపోవడానికి ప్లాన్తో వెళ్ళాను. అసలు ఇక మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతాడట, అక్కడికి వెళ్ళిపోతాడట, వీడికి 3 మూలు చేస్తే ఇక నా దగ్గర ఉంటాడని చెప్పి ఊళ్ళందరికీ కూడా చెప్పడం మొదలెట్టి అందరూ రకాల సంబంధాలు తీసుకురావడం మొదలెట్టి ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే ఇటు విశాఖపట్నం సిటీకి చెందిన వారికి కాను, అలాగే చెప్పి పల్లెటూరుకి చెందిన వారికి కాను. ఎవరైనా ఆ పల్లెటూరులో పనులకి పిలిస్తే అరే సిటీ కూడా ఆడేం చేస్తారట అనేవారు. ఇలాంటి పరిస్థితులలో నేను ఎటు వెళ్ళకుండా బంధించబడిన వాడుగా మా ఆత్మీయ తండ్రి సంబంధం చూసి ఆ సంబంధాన్ని చేయడం జరిగింది. అలాగున వివాహం చేసుకుని మరలా దేవుని నడిపింపులు బట్టి విశాఖపట్నం రావడం జరిగింది. మా ఫ్యామిలీతో ఒక గదిలో ఉంటే బ్రదర్ ఒక గదిలో ఉండేవారు. ఆయనతో కూడా ఎనోషియలీ బ్రదర్ కూడా అక్కడ ఉండేవారు. అప్పట్లో ఉన్నటువంటి బంధం బ్రదర్తో నాకు. అందుకే నేను బ్రదర్ అనుకుంటాం అంతే. ఎలాగున్నాను బ్రదర్ నేనంటాను, మీరు ఎలాగున్నాను బ్రదర్ అంటాను. చదువుగా మేము మాట్లాడతాం. మీరు మా హక్కు పొరబట్టి మరి చాలా సంవత్సరాల కిందట ఈ ప్రాంతం యొక్క భారాన్ని దేవుడు తన దాసుని గుండెలో పెట్టాడు. అందుకంత మంచి సిటీలో అంత సుఖవంతమైన స్థితిని విడిచిపెట్టుకుని ఈ మార్మల ప్రాంతానికి దేవుని సేవ చేయడానికి దేవుని నడిపింపు బట్టి నేను చాలా సంవత్సరాలు ఈ స్థానానికి వస్తూ ఉంటాను. కాబట్టి ఈ రీతిగా మరి కుటుంబంతో నాకు ఇచ్చిన బంధం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ పిల్లల చదువుకున్న వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి 12వ వచనం. ఘనమైన తండ్రి, చదవబడిన వాక్యం విరిచి వడ్డించండి. ఈ దాసుని అభిషేకించి దాసుని ముఖాంతరముల నుండి మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎందుకు చాలా మంది జీవితంలో ఫలింపడదు, ప్రాంతానికి వస్తారు, వాక్యం విన్నట్టుగా వింటారు, వారి జీవితంలో ఫలింపడదు.
కారణాలు తెలుసు. 3 కారణాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు అంత అభివృద్ధిని గల కారణం ఏంటంటే మొదటి వచ్చిన ఒకసారి జ్ఞాపకం అబ్రహాము చదవాలి. దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చేది. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళింది. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అతడు నూరంతలుగా ఇస్సాకు ఫలించుకోగల ప్రాముఖ్యత ఏంటంటే నేను చెప్పే స్థలం ముందు నివసించు అన్నాడు. దేవుని మాటకు వెంటనే సరెండర్ అయిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు ఆ మాటకు వెంటనే విధేయుడు అయిపోయాడు. అబ్రహాము దినములో వచ్చిన కరువు కాక ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. అబ్రహాము దినాలు వచ్చిన కరువు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారమగునందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అబ్రహాము యొక్క ఇంటిలోనికి హాగారు రావటం, హాగారు ద్వారా అబ్రహాముకి ఇస్మాయిల్ పుట్టడం, ఆ ఇస్మాయిలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక బద్ధ శత్రువుగా తయారవటం, దీనంతరికి గల కారణం ఏంటో చెప్పనా? దేవుని అనుమతి తీసుకోకుండా, దేవుని ఆలోచన తీసుకోకుండా అబ్రహాము తన సొంత నిర్ణయముతో ఐగుప్తు దేశానికి వెళ్ళటమే దాని పర్యవసానం. ఇస్సాకు కాలంలో కూడా కరువు వస్తే ఇస్సాకు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో తెలుసా? ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే నేటి దినాలలో ఎవరైనా అవకాశం ఇస్తే, విదేశాలకి వెళ్ళడానికి అవకాశం ఇస్తే ఏ దేశం మీద అనుకుంటారు అనంటే ఖచ్చితంగా చెప్పవచ్చు అమెరికా. ఆ దినాలలో అమెరికా ఎలాంటిదో, ఈ రోజు అమెరికా ఎలాంటిదో ఆ దినాలలో ఐగుప్తు అనేది అలాంటిది. అందుకే ఐగుప్తుకి వెళ్ళాడు అబ్రహాం. అందుకే కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నాడు, తన మైండ్ లో ఉంది. కానీ దేవుడు అంటున్నాడు ఐగుప్తునకు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందే నివసించు. ఈ కుమారుడైనటువంటి యాకోబు కూడా భయపడ్డాడు. అబ్రహాం అయితే ధైర్యంగా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, ఇస్సాకు అయితే తెగించలేకపోయాడు. ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ స్టెప్ వేయలేకపోతున్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని ఎరిగి నేను చెప్పే దేశంలో నన్ను ఆఫ్ చేశాడు. కానీ తన కుమారుడైనటువంటి యాకోబు అయితే ఆదికాండం 46 అధ్యాయం 3వ వచనం జ్ఞాపకం చేస్తారా? ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడు, నువ్వు ఐగుప్తులకు వెళ్ళటకు భయపడకము. సరే గమనించారా? యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి ఎంత భయపడ్డాడు. వినారా? అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది. తన ప్రియ కుమారుడు యోసేపు తండ్రి నుండి దూరం అయిపోవటం, తన హృదయంలో చాలా వేదన ఉంది యాకోబుకి. కళలు కాయలు కాసేస్తున్నాయి యోసేపును బట్టి. కానీ వార్త విన్నాడు, యోసేపు ఐగుప్తు దేశంలో ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడనే ఒక వార్త విన్నాడు. 45 అధ్యాయంలో లాస్ట్ వచ్చిన చదువు ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికియున్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతను నేను చూచేదను. చూసారు తన హృదయంలో ఎంత బాధ ఉందో చూసారు. ఒకనొక సమయంలో ఏ కుమారులైతే యోసేపు యొక్క అంగీని రక్తములో నుంచి తండ్రి ఎదుగు తీసుకుని వచ్చి పడవేసి, చూడు ఇది నీ కుమారుదో కాదో చూడు, వాడు ఒక్కడే కాదవా, మేము నీ కుమారుడు కాదా, ఈ అంగి మాకు దొరికింది అని చెప్పినప్పుడు ఆ అంగిని తీసుకుని భయంకరంగా ఏడుస్తాడు. ఈ అంగి నా కుమారుడు,
దుష్ట మృగాలు ఇతను తిరిగివేసింది అని చెప్పి అంగలారుస్తూ మృతుల లోకములకు వెళ్ళిపోతుందని అందరూ ఏడుస్తారు. ఎవరు కూడా వాదాచలేకపోతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే కుమారులో ఏమన్నా తెలుసా, తండ్రి ఎదుకు వచ్చి పేరారా ఆ పై వచ్చిన చదవండి 45లో కొంచెం పై. అప్పుడు వారు అనగా అన్నదమ్ములు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పింది. అతడు తన్ని ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూసి అక్కడ ఒక మాట ఉంటది, ఇదిగో నీ కుమారుడు యోసేపు బ్రతికియుండి ఐగుప్తు దేశమంతట ఏలుచున్నాడు. ఏ కుమారులైతే అంగీ తీసుకువచ్చి చనిపోయినట్టుగా క్రియేట్ చేశారో అదే కుమారులు ఈ రోజున యాకోబు దగ్గరికి వచ్చేస్తున్నారు, తండ్రి దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇదిగో ఈ కుమారుడిని యేసేపు ఇంకా బ్రతికున్నాడయ్యా, ఐగుప్తు దేశంలో ఏలుతున్నాడయ్యా. ఏమనాలి యాకోబు? మరి మీరే కదరా కొన్ని సంవత్సరాల కిందట అంగి తీసుకొచ్చారు, ఆ రక్తంతో ఉన్న అంగి తీసుకొచ్చారు, అది యేసేపు అంగే కదా, అప్పటి నుంచి నేను ఏడుస్తూనే ఉన్నాను కదా, ఏంటో ఈ రోజు మరి బ్రతికి ఉన్నాడు అన్నారు ఏంటిరా? ఎంత భయంకరంగా తిట్టాలి యాకోబు? ఒక్క మాట అంటే కారణం తెలుసా? మునుపు యాకోబు ఈ రోజున యాకోబు కరత్తును ఇశ్రాయేలు దేవిస్తుంది. ఎంత మార్పు వచ్చిందండి యాకోబులో, ఎంత మార్పు వచ్చిందండి. అందుకే తన ప్రియ కుమారుడు యేసేపు ఇంచుమించుగా అనేక సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆ చచ్చిపడనుకున్నాడు, ఇంతవరకు బ్రతికున్నాడు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? పరుగున వెళ్ళి యేసేపును చూడాలిగా, కానీ దేవునికి భయపడుతున్నాడు. సాహసమైన ప్రేమ ప్రియదింపితారా తను వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, వెళ్ళాడు. ప్రియ బేర్షెబ దగ్గరికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. దేవుడు అడుగుతున్నాడు, దేవా నీ ఉద్దేశం ఏంటి? ఐగుప్తులకు వెళ్ళమంటావా, ఆగమంటావా? ఒకనొక సమయంలో నా తాతగారు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి పాపములో పడ్డాడు, ఫరోతో అబద్ధం ఆడాడు. ఈ రోజున ఒకనొక సమయంలో నా తండ్రి అయినటువంటి ఇస్సాకు ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటే మీరే స్వయంగా వెళ్ళొద్దని ఆపాలి. ఇప్పుడు నేను ఎలాగెళ్తాను ఐగుప్తుకి? కాబట్టి నీ యొక్క ఉద్దేశం అని చెప్పన్నట్టుగా బలిపీఠం కట్టి దేవుడు అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా యాకోబు చెప్పిన మాట 3వ వచనం 46:3 నేనే దేవుడు నీ తండ్రి దేవుడు ఐగుప్తులకు వెళ్ళడానికి నేను భయపడబోతున్నా. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడదు. ఐగుప్తు అనగా ప్రజెంట్ మన నివాసం చేస్తున్న లోకమే. ఒక భక్తుడు అంటాడు, లోకాన్ని ఎలా వర్ణిస్తాడంటే, నేను బ్రతికి ఉండగా ఈ లోకం నాకు ఒక ప్రయాణం వంటిది, నేను చనిపోయినప్పుడు ఈ లోకం నాకు ఒక సమాధి వంటిది. ఒక భక్తుడు చెప్పాడు విషయం చూసారు. ప్రభావం పేరుకుంటున్నారు. చాలా మందికి లోకం కావాలి, దేవుడు కావాలి. అలాంటి వారు ఏమంటాడు తెలుసా ప్రభువారు? యాకోబు రాసిన పత్రిక 4:4 వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి శత్రువు. లోకం కావాలి, కొంతమందికి దేవుడు కావాలి. అలాంటి వారిని ప్రభు అంటారు ఆత్మీయ వ్యభిచారాన్ని పిలుస్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగానే ఇస్సాకు దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉన్నాడు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే బెత్తనం వేసి దూరం ఫలాన్ని బైబిల్లో ఫలింపు గురించి ప్రభు స్వయంగా 3 విధాలుగా మాట్లాడారు. మొదటిగా మత్తయి సువార్తకి వెళ్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 23వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తొందరగా రావాలి, కొంచెం స్పీడ్ గా ముందుకు. అందుకు ప్రజలందరూ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో
23 మంచి నేలను విత్తబడిన వాడు మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని గ్రహించువారు. అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు 60 30 ఫలించునని చూసారా? ఫలించాలి అంటే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. మళ్ళా చదవండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. వాక్యమును విని గ్రహించువారు. నీకు 2 విధాలుగా శక్తి కావాలి. ఒకవైపున వాక్యం వినాలి అంటే నీకు శక్తి కావాలి, మరొక వైపున వాక్యం గ్రహించాలంటే శక్తి కావాలి. వినడానికి శక్తి కావాలి, గ్రహించడానికి శక్తి కావాలి. చాలా మందికి శక్తి ఉన్నది. మార్కొసు సువార్తలో 4:33 భాగములో మనం గమనిస్తే వినుటకు శక్తి కలిగిన కొలది. గమనించారు? నీ వినడానికి నీకు శక్తి కావాలి. ఎగ్జాంపుల్, ఒక పని చేస్తున్నావు అనుకో. ఎగ్జాంపుల్, ఒక పని చేస్తున్నప్పుడు నీ శరీరంలో కొంత శక్తి ఖర్చు అవుతుంది. ఒక పని చేస్తున్నప్పుడు నీ శరీరంలో కొంత శక్తి వ్యయం చేస్తున్నప్పుడు ఇంకొక పని వెంటనే చేయలేదు. ఇంకొక పని చేయడానికి నీకు శక్తి ఉండదు. అదే విధంగా మానసికంగా కూడా నీవు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, ఒక పుస్తకం చదవడానికి నీవు మానసికమైన శక్తి ఖర్చు అయిన తర్వాత మరొక పుస్తకం నువ్వు చదవలేదు. అందుకే చాలా మంది ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. ఎలాగో అంటే ఇంటి దగ్గర ముంగలుగా అనేక పనులు చేసుకుంటారో చచ్చికి వచ్చేసరికల్లా వారికి వినడానికి శక్తి లేదు కనుక ఎలాగో వచ్చారో నిష్ప్రయోజకులుగా అలాగే వెళ్ళిపోతారు. 10 సంవత్సరాలు అలాగే ఉంటారో 20 సంవత్సరాలు అలాగే ఉంటారు. మీకు అర్థమైందా? వారికి శక్తి లేదు. వారి శక్తి ఆల్రెడీగా వేరే దానికి ఖర్చు పెట్టేశారు. లోక సంగ్రహానికి ఖర్చు పెట్టేశారు. దేవుని మాట వినగలిగిన శక్తి వారు పోగొట్టుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి కూడా శక్తి కావాలట. దానియేలు గ్రంథము 9:22 మనం గమనించినట్లయితే 9:22 అతడు నాతో మాట్లాడి చదవాలి. ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనేను, దానియేలు, నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చాను. వినడానికి శక్తి కావాలి, గ్రహించడానికి శక్తి కావాలి. నువ్వెన్ని స్థలంలో ఈ శక్తిని పోగొట్టుకుని గ్రహించలేకపోతున్నావు కదా వాక్యాన్ని? ఎన్నిసార్లు ఈ శక్తిని పోగొట్టుకుని వినలేకపోతున్నావు కదా వాక్యాన్ని? అలాంటప్పుడు నీ జీవితంలో ఫలితం వస్తుంది. ఎలాగప్పుడు వస్తుంది? ఎప్పటికీ రా. 50 సంవత్సరాలు దేవునికి ఇచ్చిన నీ ఖర్చు పెట్టిన దేవుడు 50 సంవత్సరం అలాగే ఉంటాడు. ఎక్కడేసిన కొంగళం ఎక్కడే పెద్దలకి అలాగే. ఈనాటి దినాల్లో చాలా మంది క్రైస్తవుల యొక్క స్థితి ఇదయ్యా. దేవుని పిల్ల వినటానికి వారి కొంతమంది మరొక సమస్య కూడా ఉంది. ఇర్మియా గ్రంథానికి వెళ్దామా? 6:10 ప్రభు అంటున్నారు, విందులని మీరు ఎవరితో మాట్లాడుదురు, ఎవరికి నేను సాక్ష్యం ఇచ్చుదును, వారు వినటానికి తమ మనస్సులను సిద్ధపరచుకొనురు. ఇది రెండొక్క వినటానికి ఏం సిద్ధపరచుకోరట? అందుకనే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. వాక్యం ఇస్తున్న టైంలో ఏదో చాలా మందికి ఫోన్ అదే టైంలో చూస్తారు. అలా ఎత్తుకోకూడదు. అదే టైంలో వాక్యంలో చదువుకుంటూనే ఉంటారు. బౌక్సీలు బయట చదవలేక ఇక్కడ చదవరు. ఇదే చదువుకునే టైం వాళ్ళకి. ఇచ్చిన ఫోన్ వస్తే చాలు గాబరాగా వెంటనే పరిగెత్తిపోతారు. ఏ అట్నుంచి ఏమైనా మరణవార్త వచ్చిందా? అది వస్తే పరిగెడతారు. లేకుంటే ఓ ప్రైమ్ మినిస్టర్ వస్తే ఇక్కడ నిలబడితే నువ్వు ఎట్లా కొడతావు? ఓ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ నిలబడితే నువ్వు ఎట్లా కొడతావు? చూస్తావు, దాన్ని పట్టుకుంటావు. వస్తే వెళ్తా పరిగెడతావు. నువ్వు ఎమ్మెల్యేకి అంత రెస్పెక్ట్ ఇస్తావే, ప్రైమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రికి అంత రెస్పెక్ట్ ఇస్తావే,
రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర ఇంకెంత రెస్పెక్ట్ ఉండాలి, ఇంకెంత మర్యాదగా ఉండాలి. ఒకసారి అందరూ కలిసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్నటువంటి సమయంలో ఒక మీటింగ్ అవుతారు. ఆయన స్పీచ్ చేస్తున్నారు, ఎక్కడో ఫోన్ అంతే. ఎమ్మెల్యే గారి ఇక ముఖ్యమంత్రి గారు గమనించారు, ఎవరో తెలుసుకున్నారు. నేనంటే అంత రెస్పెక్ట్ లేకుండా ఎవరి వ్యక్తి అది తెలుసుకొని వెంటనే వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దేవునికి నువ్వు అమర్యాదగా ఉంటే దేవునికి ఎంత కోపం రావాలంటే, దయచేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఉండటానికి దేవుని సన్నిధి నిర్లక్ష్యం ఉండడానికి వీలేదు. బైబిల్లో మనం గమనిస్తే దేవుని సన్నిధికి 3 పేర్లు. ఒకటి దేవుని మందిరం అంటారు, 2 క్రీస్తు యొక్క సంఘం అంటారు, 3 పరిశుద్ధుల సంఘం అంటారు. దేవుని సంఘం అనగా అప్పుడే కిరీటం కలిగి ఉన్నారు కొంతమంది, అప్పుడే సింహాసనంలో కలిగి ఉన్నారు కొంతమంది. 24 పెద్దలు. చూడండి దేవునితో ఏం చేస్తారు ఒకసారి ప్రకటన గ్రంథం 4:4 ఒకసారి చదవండి, కొత్తగా రావాలి. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. చదవాలి. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండరి. 24 పెద్దలు అధికారం ఇవ్వబడింది, శిరస్సు మీద వారి కిరీటాలు ఉన్నాయి, సింహాసనం మీద కూర్చున్నారు. వారు 10-11 వచ్చిన జ్ఞాపకం చేయండి. 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి జీవించుచున్న వానికి చదవా నమస్కారం చేయుచు, చదవా ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించుకుని నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత పొందనర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసి. అధికారం కలిగి ఉన్న వీరు, శిరస్సు మీద కిరీటం కలిగి ఉన్నటువంటి వీరు, ఆ 24 పెద్దలు ప్రభువును చూడగానే ఆ ఎదుట వారు సాగిలపడ్డారు. తమ కిరీటాలన్నీ కూడా అక్కడ ప్రక్కన పెట్టారు, సింహాసనాలు వదిలేశారు. వారి అంత రెస్పెక్టిస్తే వారే సింహాసనం కలిగిన అధికారం కలిగిన కిరీటం కలిగిన వారే దేవుని యొక్క అంతగా సాగిల పడితే నీవు నేను ఏర్పాటు. అందుకని దేవునికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ దేవుని సన్నిధిలో అగౌరవంగా, దేవుని సన్నిధిలో మనం చాలా చక్కగా, చాలా విధేయతగా. ఒక మాట చెప్పాలంటే ఎవరు భయపడి అనుకుంటాడు అంటాడు. యెషయా గ్రంథం 66:3 భాగంలోకి వెళ్తే ఎవడు హీనుడే అలిగిన హృదయము గలవాడే నా మాట విని వణకుచుండును. నా దృష్టి అంతా కూడా ఆ వ్యక్తి మీదే ఉంది. సోదరి సోదరుడా, ప్రభు యొక్క దృష్టి నీ మీద ఉండాలి అంటే నువ్వు దీనుడు అవ్వాలి, నలిగిపోయిన హృదయం గలవాడు. ఎప్పుడు అనిపిస్తుంది మన హృదయం? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఎంత నలిగిపోతుందో మన హృదయం. ఈ 2 నెలలుగా ఎంత నలిగిపోయానో నేనే కాదు, నా చిన్న కుమార్తె కూడా తల్లికి పరిచర్య అని చెప్పి ఎంత నలిగిపోయాను. శ్రమలలో మన హృదయం నలిగిపోతుందండి, కష్టాల్లో బాధల్లో మన హృదయం నలిగిపోతుందండి. అలా నలిగిపోయిన హృదయం దేవునికి కావాలి. దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వరకుచుండగా వారినే దృష్టిస్తున్నా. ప్రభు యొక్క దృష్టిని మీరు ఉండాలనుకుంటున్నారా? అట్లయితే నీ వారి మాటకు విని వనక నలిగిన హృదయం కలవాడై ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు సిద్ధమే,
మాట్లాడడానికి మనమే సిద్ధంగా ఉంటాం, మన మనసులు సిద్ధంగా ఉంటాం. ఆరాధన అవుతుంది. అందరూ ఆరాధన చేస్తున్నారు. ఒక సోదరి అర్జెంటుగా అప్పుడే పాపం ఫ్రై చేసుకుని వంట అర్జెంటుగా ముగించుకొని త్వరగా వచ్చేసరికి అందరూ ఆరాధన చేస్తున్నారు. ఆమె కూడా ఆరాధన చేస్తారు. దైవజనులు గమనిస్తున్నాడు, ఒక్కొక్కరిని గమనిస్తున్నాడు. కొంతమంది చూస్తారు, అలా గుర్తేసి చెప్తా ఉంటారు. అందులో దైవజనంలో కొన్ని సందర్భంలో గమనిస్తారు. ఈ దైవజనుడు గమనిస్తూ ఉంటాడు. అందరూ చేతులెట్టి ఊపుతూ ఆరాధన చేస్తూ ఉంటే ఈమె ఏం చేస్తుందంటే ఇలా తిప్పుతూ ఉంది, ఈ విధంగా తిప్పుతూ ఉంది. దేవస్థుడు నిజంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అంటే ఉండయ్య మాడిపోతుంది. ఆమె మధ్యాహ్నం ఎక్కడ ఉందన్నమాట, చాలాసార్లు కూడా మనకు తెస్తాం. అందుకే వినలేమండి వాక్యాన్ని. మన మైండ్ ఎక్కడో పెడతారు, ఏదో ఆలోచిస్తాం. వాక్యం మన మైండ్ పెట్టారు. యెహోవా వాక్యమునందు వారు సంతోషము లేని వారే, శ్రద్ధ లేని వారు కాదు. 26 భాగములో యెహోవా వాక్యమునందు 6:10 వినుటకు తమ మనసులు సిద్ధపరచుకున్నాను గనుక యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారు దాని తృణీకరించారు. వాక్యంలోనికి సంతోషం లేదు. అసలు దేవుడు ఆనందాన్ని సంతోషం ఎక్కడ పెట్టాడో చెప్పండి. ఎక్కడ పెట్టాడు అనుకుంటున్నారు? అది ఇర్మియా గ్రంథం 15:16 ఒకసారి వస్తారా? ఇర్మియా 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించుదును. దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. గమనించండి, దేవుని స్తోత్రం. సంతోషం ఆయన మాటలలో ఉందండి. ఎక్కడ ఉందండి ఆనందం? మరి ఆయన వాక్యములో ఆనందం ఉంచితే, ఆయన వాక్యంలో సంతోషం ఉంచితే నువ్వు ఎక్కడికో వెళ్ళి సంతోషం వెతుకుతున్నావంటే ఎంత విచారకమైన సంఘటన అది. ఎక్కడికో వెళ్ళి సంతోషం వెతుకుతున్నావంటే ఏమన్నారు నిన్ను? ఆనందము సంతోషాన్ని దేవుడు తన వాక్యములో పెడితే అసలు వాక్యం చదవడానికి ఎంత టైం ఉపయోగిస్తున్నావు నీవు? చేతులను సెల్ఫోన్ బిల్లుడికి ఎంత టైం ఉపయోగిస్తున్నాను? ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు. నీ చేతులున్న సెల్ ఫోన్కి ఇచ్చే టైం ఎంత? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథానికి ఇచ్చే సమయం ఎంత? ఇందులో ఏమైనా ఆనందం ఉందా? ఇందులో ఏమైనా సంతోషం ఉందా? ఇదిగో దేవుడు ఇందులో ఆనందం ఉంచాడు, సంతోషం ఉంచాడు. కానీ చదువునే ఇది చదువు. దీని పట్ల ఇంత ఆసక్తి ఉండదు, శ్రద్ధ ఉండదు. యెహోవా వాక్యమునందు ఆ సంతోషము లేని వారు దాన్ని తృణీకరిస్తారని ప్రభు. నువ్వు వినట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు తృణీకరిస్తావు. కాబట్టి నా ప్రియమైన సంతం, దేవుడు తన ప్రవక్త అయినటువంటి భక్తుడైన యెహెజ్కేలుకు ఈ గ్రంథాన్ని ఇస్తూ ఏ విధంగా మాట్లాడాడు. చదువుదామా? యెహెజ్కేలు 3:3 నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని. స్తోత్రం. నువ్వు ఆహారం తిన్నప్పుడు ఎంత శ్రద్ధగా తింటామో అన్ని దగ్గర పెట్టుకుని కడుపు నిండా. ఇంకా ఏమైనా ఖాళీ ఉందేమో చెప్పు, స్వీట్ తింటావు, ఫ్రూట్ తింటావు కదా. దేవుని బిడ్డ, నీ కడుపు నిండా తిన్నంతగా దేవుని వాక్యం నువ్వు తింటున్నావా? నువ్వు తింటున్నావు. నీకు వచ్చింది వాక్యం ధ్యానం చేస్తుంది. టైమ్స్ తెలియదు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతారు పరిశుద్ధ. వాక్యం ధ్యానిస్తున్నాం ఎక్కడెక్కడికో. చెప్పే వాళ్ళని కూడా ఎక్కడైనా నోట్ చేసుకోలేదు, ఎక్కడ రాసుకోలేదు. కాబట్టి దయచేసి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఇచ్చిన ఈ గ్రంథాన్ని
నువ్వు భౌతిక ఆహారం తీసుకుంటావు, కానీ ఒక మాట చెప్తున్నాను, ఈ భౌతిక ఆహారములో లేని జీవాన్ని ఇదిగో దేవుడు ఈ లేఖనాలు దాచాడు. ఈ లేఖనాలు దేవుడు దాచాడు. మత్తయి సువార్త 4:4 భాగంలో మనం గమనిస్తే మనుషుడు రొట్టె వలన మాత్రమే గాక దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి. రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన, అంటే రొట్టె ఇవ్వలేని జీవాన్ని దేవుడు ఈ గ్రంథములో తన జీవాన్ని రాశాడు. ఈ జీవాన్ని పొందాలి, ఈ జీవన్ను పొందాలి, అప్పుడే ఇతరులకు నువ్వు జీవాన్ని ఇవ్వాలి. ఈ జీవన్ను పొందకుండా ఇతరులకు నువ్వేమిస్తా, ఇతరులకు నువ్వేమిస్తా, ఇతరులు ఏం ఆదరిస్తావు? పౌలు గొప్ప భక్తుడు. పౌలు 14 పత్రికలు రాస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే భక్తులకు బాధలు ఉండవు అనుకుంటారు, కష్టాలు ఉండవు అనుకుంటారు, వాళ్ళు ఎప్పుడు సంతోషిస్తూనే ఉంటారు అనుకుంటారు. కానీ మీకు తెలుసా పౌలు ఎంత నలిగిపోయాడో ఒక సందర్భంలో ఆయన రాస్తారు. 2వ కొరింథీ పత్రికలో 7:5 భాగానికి మనం వెళ్ళినట్లయితే, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరములో ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటుపోయిన మాకు శ్రమయే కలిగేను, వెలుపట పోరాటము లోపట భయం ఉండెను, అయినను దీనులను ఆదరించిన దేవుడు తీర్పు రాక వలన ఆదరణ కలిగేను. సోదరుడా, బాధలతో కష్టాలతో వ్యక్తులకు నువ్వు వెళ్తున్నప్పుడు వారికి నీ మాట ద్వారా నీ వెళ్ళి నీ రాక ద్వారా వారికి ఓట కలగగలదా, ఆదరణ కలగగలదా, వారికి నెమ్మది కలగగలదా? ఇది చాలా ప్రాముఖ్యం. అది లేదు అంటే నువ్వు వారికి జీవాన్ని కలిగి లేదు, వారికి నువ్వు జీవాన్ని ముట్టలేదు. మాసిదోనియా ఆ ప్రాంతంలో పౌలు వెలుపట పోరాటం అంట, లోపట ఎంత నలిగిపోతున్నాడు. ఒక మాట చెప్పాలంటే విశ్వాసి కంటే సేవకుడికి ఎక్కువ శ్రమ వస్తుంది. ఎవరిని ఉపయోగించుకుంటాడు సాంప్రదాయం తెలియదు, పిల్లలు ఉపయోగించుకుంటాడు, భార్యను ఉపయోగించుకుంటాడు, లేదా సంఘమును ఉపయోగించుకుంటారు. ఎన్ని రీతిలుగా వస్తాయో చదువు, ఎన్ని రీతిలుగా వస్తాయో అవి అనుభవపరంగా చెప్పే విషయం. కానీ ప్రబలం తీర్పు యొక్క రాఘవాలను ఏం తీసుకొచ్చాడు? తీర్పు అంటే ఆ స్థలానికి గొప్ప దేవుని ఆదరణ తీసుకొచ్చాడు, జీవాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ నుండి ఈ వేదిక మీద నుండి దేవుని యొక్క వాక్యం మీకు ఎంత అవసరమో, ఇక్కడ నుంచి వేదిక నుండి వాక్యం కొరకు మీరు ఎంత ఆశపడతారో, మీ నుండి దైవజనుడికి కూడా మీ ప్రార్థన అంతే కావాలి. తెలుస్తుంది. పౌలు అద్భుతమైన రీతిలో ప్రసంగించారు, గొప్ప జ్ఞాని, గొప్ప పండితుడు. కానీ అలాంటి పౌలే ఎఫెసు సంఘానికి ఒక పాట రాస్తాడు. 6వ అధ్యాయంలో 19 జ్ఞాపకం చేస్తారా? 18 ఆత్మ వలన ప్రతి సమయము ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనములు చేయుచు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి నలుగుగా ఉండండి. ఇక్కడ గమనించండి, మరియు నేను దేని నిమిత్తమే రాయబారిన సంఖ్యలో బంధించబడి ఉన్నాను, ఆ సువార్త మర్మం ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి మాట్లాడుటక, ధైర్యముతో మాట్లాడుటక వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తమే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయవలెనని బతిమాలతో ఉన్నాడట పాపులు. పౌలుకే అంత మన ప్రార్థన అవసరత అంత అవసరమైతే, విశ్వాసంలో ప్రార్థన అవసరమైతే, నీ కాపరికి ప్రార్థన అవసరత వద్దంటారా?
నాలాంటి సేవకులకి మీ ప్రార్థన అవసరం వద్దంటారా? ఎంతో అవసరం, చాలా అవసరం. దేవుని బిడ్డ, ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి యెహోవా వాక్యమునందు చాలా మందికి సంతోషము లేని వారే వాక్యం తృణీకరిస్తారు కనుక వారు ఫలించలేకుండా ఉన్నారని ప్రభు ఇక్కడ మొదటిగా ఫలింపు గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు ఫలించాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించాలి. దేవుని వాక్యాన్ని గ్రహించాలి, అది మొదటి షరతు. నువ్వు ఫలించాలి అంటే రెండో షరతు ఏంటో జ్ఞాపకం వచ్చే మార్పు సువార్త 4:20 రండి. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా చదవాలి. వాక్యము విని దానిని అంగీకరించువారు. అంగీకరించడం అంటే రిసీవ్ చేసుకోవాలి. ఇది నా కాదులే, ఇది నా కాదులే, తనకి ఇది నా కాదులే, ఈ వాక్యం వాళ్ళకి. చాలా మంది ఆ విధంగా అనుకుంటారు. దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట నువ్వు రిసీవ్ చేసుకో. అవును ప్రభువా, ఆ వ్యక్తి నేనే. అవును ప్రభువా, ఆ వాక్యం నాకే, నేనే వ్యక్తిని అని పిల్లరా మనమంట దానిని అంగీకరించాలి. ఎలాగ అంగీకరించాలంట? సంతోషంగా దానిని అంగీకరించువా అట్టివాడు అయితే 10 నూరంతలుగా, 60 30 మొదటిగా నువ్వు ఫలించాలంటే వాక్యం గ్రహించాలి. రెండవదిగా నువ్వు ఫలించాలంటే ఆ వాక్యాన్ని అంగీకరించాలి, సంతోషంగా అంగీకరించాలి. అది నీ జీవితంలో అన్వయించుకోవాలి, నీ జీవితంలో తీసుకోవాలి. ప్రేమ చాలా మందిలో తీసుకున్నారు, చాలా మందిలో తీసుకున్నారు. ఒక దినాన్ని దాన్ని తప్పు చేసి ఏమి అన్నట్టుగా ఉన్నాడు. ప్రవక్త వచ్చి చిన్న స్టోరీ చెప్పాడు. ఆ మనుషులకి 4 గొర్రెలకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి. వెంటనే ఆ ప్రవక్తున్నాడు, ఆ మనుషుడు నేనే అన్నాడు. వెంటనే దావీదు చేసాడో తెలుసా? అరే నేను మోసని, నన్నే అంటారు కదా నీవు అనవలసిన దావీదు వెంటనే పడిపోయాడు మోకాలు. 51వ కీర్తన ఎప్పుడు తెలుస్తున్నది? ఎంత వేదన పడుతున్నాడో, ఎంత కన్నీరు కాల్చుతున్నాడో. అని ఏమంటాడో తెలుసా? 10వ భాగంలో దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయి, అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మ నుండి తీసివేయవద్దు. నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించు. రాసైన దావీదు 51వ కీర్తన. నాతో ఎప్పుడైతే ఆ మనుషుడు నీవే అన్నాడో అది తన జీవితంలో అన్వయించుకున్నాడు. అవును ఆ వ్యక్తి నేనే, అవును ఆ వ్యక్తి నేనే. అయ్యో నేను చాలా పాపం చేస్తాను, అయ్యో నీ ఆత్మను తీసివేస్తే నా భవిష్యత్తు. ఒకనొకప్పుడు ఆ యొక్క సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించమని చెప్పినప్పుడు నాట నుండి ఏ దేవుని యొక్క ఆత్మట ఏమొచ్చినట్టండి? దావీదు ఇంటికి వచ్చిందట. 1 సమూయేలు 16:14 వచ్చిన పాత్రలు మనం గమనిస్తే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యందు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరపింపగా అని మనం చదువుతాము. అదే భాగంలో కొంచెం పైకి వచ్చిన చదివితే, ఆ కింద వచ్చిన చదివితే దేవుని యొక్క ఆత్మ దావీదును అభిషేకించినప్పుడట 16 వచ్చిన సమయాలు తైలపు కొమ్మ తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఎందుకు అభిషేకం పొందాడు అనుకుంటున్నారు? సౌలు కొలియాత విషయంలో సౌలు పిలుకోడు అనుకుంటున్నారా? కానీ ఏ రోజునైతే సమూయేలు వెళ్ళి సౌలును అభిషేకించాడో
పిల్లగా దాంట్లోనే దేవుని యొక్క ఆత్మ సౌలులోకి వచ్చినప్పుడు సౌలు ఎక్కడికక్కడ గొప్ప విజయం వచ్చింది. చదవండి 14:47 వచ్చిన భాగంలో చదవాలి. చదవాలి. ఎవరి మీదకి పోయానో వారిని ఓడించాను. ఏ దేశానికి వెళ్తే వారిని ఓడించాడట, ఎవరి మీదకి ఎత్తను ఓడించాడట. కానీ 17వ అధ్యాయం 10 చదివేసరికి ఇజ్రాయెల్ అందరూ ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు బహుభీతులయ్యిరి. భయపడుతున్నారు. ఇన్ని యుద్ధాలు చేసిన సౌలు, ఇన్ని దేశాలు ఓడించిన సౌలు, ఎంత గొప్ప విజయం పొందిన సౌలు గొలియాతు విషయంలో ఎందుకని వణికిపోతున్నాడు, గొలియాతు విషయంలో ఎందుకని భయపడిపోతున్నాడు? దానికి ఒకే ఒక కారణం, అప్పటికే దేవుని యొక్క ఆత్మ తన నుండి తీసివేయబడాడు. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ తన నుండి తీసివేయబడాడు. అందుకని పౌలు అద్భుతమైన మాట చదువుతారా? 2వ కొరింథీ పత్రిక 4:7 వచ్చిన భాగంలో తొందరగా రండి. అయినను చదవాలి. మంటి ఘటములో ఈ ఐశ్వర్యము కాదు. ఏ ఘటం అండి? ఏ ఘటం? ఆ శరీరం అండి. మంటి ఘటం అని దేవుడు చెప్తున్నాడు. కానీ మంచి ఘటములు ఏముందంట? ఐశ్వర్యం ఉందండి. ఆ ఐశ్వర్యమే పరిశుద్ధాత్మ. సోదరి సోదరుడా, ఈ మంచి ఘట్టములో ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? ఆ ఐశ్వర్యం కలిగి ఉన్నావా? ఐశ్వర్యం కలిగితే ఒక ఎత్తు అయితే ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవటం చాలా మంది ఐశ్వర్యాన్ని కాపాడుకోలేదు. వారు నా పరిశుద్ధాత్మను కాపాడుకోలేదు. ఇదిగో సౌలు కాపాడుకోలేకపోయాడు గనుకనే దేవుని యొక్క ఆత్మ తనని విడిచిపోయింది గనుకనే గొలియాతు మాటలు విన్నప్పుడు బహుభీతుడైపోయాడు. ఎలాంటి యుద్ధం లేదు, ఎలాంటి యుద్ధాభ్యాసం లేదు. ఎప్పుడు యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి కాదు, చిన్నవాడు. గొలియాతును పోల్చుకుంటే చాలా చిన్నవాడు. ఎప్పుడు కూడా కొండలోనూ ఆ యొక్క కొట్టులో జీవించేటువంటి వ్యక్తి, తన పశువులను తండ్రి యొక్క పశువులను కాస్తున్నటువంటి వ్యక్తి. కానీ గొలియాతును చూసినప్పుడు, అతని మాటలు విన్నప్పుడు, నేను పోట్లాడుతాను, అతనితో నేను యుద్ధం చేస్తాను. దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు. నేను పోట్లాడుతాను. అరే నీకు యుద్ధం చేస్తున్నా లేదే, నువ్వు భార్యని యుద్ధం చేసిన వాడు కాదే. పోలే, ఇదిగో నా కవచం వేసుకున్నాడు గొలియాతు. గొలియాతు ఆ సౌలు తన కవచాన్ని ధరింపజేసాడు. అటు వెళ్ళాడు కానీ బాబు నాకు వాడుకోలేదు. మరి ఎట్లా? పరుగు వెళ్ళాడు. ఎక్కడికో తెలుసా? ఏటి ఎదుర్కొని వెళ్ళాడు. ఏటిలోకి వెళ్ళాడు. నేను అంటాను, ఆ ఏలో దేవుని సంఘంతో వస్తే ఎప్పుడు నీరు ప్రవహిస్తుంది. వాక్యం అని నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ వాక్యం అని ప్రియ దేవుడు ఏటి ఎదుకు వెళితే నీరు ప్రవాహములో రాయిలు ఏమవుతున్నాయో తెలుసా? కొట్టుకెళ్తున్న కొద్ది వాటిలో కరుగుతనం పోయి నున్నని పాలు ఏర్పడతా ఉంది. నువ్వు ఈ యొక్క ప్రవాహంలోకి రావాలే కానీ ఈ ప్రవాహం దగ్గరికి వస్తే నువ్వు రోజుకి వాక్యం చేత పట్టబడుతున్నప్పుడు ఆ ప్రవాహంలో కరుకైన కఠినమైన నీ హృదయం మాంసపు యొక్క హృదయముగా మార్చబడతా ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఎందుకు వెళ్ళాడు? నున్నని 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒకే ఒక రాయితో గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు, ఆ వడసలు విసిరినప్పుడు సరిగ్గా నుదుటికి తగలెక్కనే బోర్ల పడవలసి వెనకకు పడవలసినటువంటి గొలియాతు బోర్ల పడ్డాడు. కారణం తెలుసా? నేనంటాను, దేవునికి నీవు చిన్న సపోర్ట్ ఉండాలి, కానీ మిగిలిన కార్యం అంతా కూడా ఆయన చేస్తాడు. వెనక ఉన్నటువంటి దేవుడు, అదృశ్యమైన దేవుని సన్నిధి తాకినప్పుడు గొలియాతు బోర్ల పడిపోయాడు. గాయానికి తట్టుకోలేకపోయాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇచ్చిన సపోర్ట్గా ఉంటున్నావు. దేవునికి సపోర్ట్గా ఉన్నాడు. చెప్పను,
చదవండి. మొదటి కొరింథీ రాసిన పత్రికలోకి వెళ్దామా? 14వ అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా, 26వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. తొందరగా సహోదరులారా, చదవాలి. ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? చదవాలి. మీరు కూడా వచ్చినప్పుడు ఆ. ఒకడు ఒక కీర్తన ఒకడు ఒక కీర్తన పాడాలనుకుంటున్నాడు, మరి ఒకడు బోధింపాలనుకుంటున్నాడు, మరి ఒకడు ప్రకటన చేయాలనుకుంటున్నాడు, మరి ఒకడు భాషతో భాషతో మాట్లాడాలనుకున్నాడు, మరి ఒకడు అర్థం చెప్పాలనుకుంటున్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుతుంది. నేను మా ఆరాధనకి వెళ్ళినప్పుడు నేను ఒకే ఒక పని చేస్తాను. వాక్య టైంలో మాత్రమే వెళ్ళి వాక్యాన్ని చెప్తాను. మరి మిగిలిన వాళ్ళు ఏదో ఉన్నారుగా విశ్వాసంలో, ఒకరు పాటలు పాడతారు, ఒకరు వాక్యం చదువుతారు, అవసరమైతే వివరించే వాళ్ళు కూడా ఉన్నారు, వివరిస్తారు. ఈ విధంగా అందరూ పంచుకుంటారు కార్యక్రమాలు. నా వంతు ఏంటంటే వారికి వాక్యాన్ని ప్రకటించాలి. నీకు అర్థమైందంటే అప్పటికప్పుడు వచ్చి ఇది ఏం చెప్పాలి కాదు, అప్పటికప్పుడు వచ్చి ఏ పాటలు పాడాలి సెల్ ఫోన్ చూసుకుంటారు కాదు. మనసందరూ అదే మాట చదవండి. సహోదరులారా, మీలో ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు. ఆల్రెడీగా వారం దినాలు ఇచ్చాడు సిద్ధపడడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. ప్రభావం గురించి చూస్తాను. వెంటనే పరిశుద్ధాత్ముడు నా మనసును వెలిగించి, నా ఆత్మను వెలిగించి ఆదికాండం 26:12 వచ్చినట్టు బయటపరిచి ఆ వాక్యం వల్ల నేను చదవలేదు రోజు ఆ వాక్యం, కానీ ఆ వాక్యం దేవుడు బయటపరిచాడు. ఆ వాక్యం త్వరగా టైం సరిపోలేదు, అప్పుడు అయిపోతుంది. నేను ముందుగా ముగించాను అనుకున్నాను, ఎందుకంటే బయట కూడా క్లైమేట్ బాగోలేదు కనుక ఇలా నా చెప్పడానికి సబ్జెక్ట్ ఉంది, కానీ నాకు టైం లేదు. చూసారు, వచ్చినప్పుడే దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నన్ను ఏ విధంగా వాడుకుంటాడు, పాట ద్వారాగానా, నన్ను ఏ విధంగా వాడుకుంటాడు, ప్రార్థన ద్వారాగానా, అంతవరకు దైవోసునికి ప్రత్యక్షత కలగదు. ఎవరు ప్రార్థన చేస్తారు, ప్రభువా మీ సేవకుని అభిషేకించయ్యా, మీ సేవకుని నిలబెట్టండి అయ్యా, మీ సేవకుడు దగ్గర మాతో మాట్లాడండి అయ్యా. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి ప్రత్యక్షతనిస్తాడు. ఏం మాట్లాడని తెలియజేస్తాడు. ఒకవేళ ప్రిపేర్ అవ్వచ్చు ఒక గంట సమయం, కానీ ప్రిపేర్ అయ్యి ఇక్కడ పనిచేది ఇక్కడ ఆ ప్రిపేర్ అయింది నువ్వు సొంతంగా నిర్ణయించుకున్నావు, కానీ పరిశుద్ధాత్ముడు ఉద్దేశం అది కాదు. ఆయన ఇచ్చే తలంపు అది ఎవరికో అవసరం, ఏ ఆత్మకు ఆ మాటలు అవసరం. నీ తలంపు ఎవరికి పంచారు, ఆ నడిపింపు ఎవరు ప్రార్థిస్తారు, సేవకుడు దేవుడు అభిషేకిస్తారు. అందుకని ప్రియులారా, అందుకని ఇది ఒక్కరితో అయ్యే పని కాదండి, ఇది ఒక్కరితో అయ్యే పని కాదండి. అందరికి ఇందులో భాగం ఉంది, శ్రమలలో భాగం ఉంది, ఆనందంలో భాగం ఉంది, కష్టంలో భాగం ఉంది, అన్ని విషయాలలో భాగం ఉంది. ఒక అనౌన్స్మెంట్ చేయకపోవచ్చు పాస్టర్ గారు, ఏమని చెప్పకపోవచ్చు పాస్టర్ గారు. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేయండి. కొలస్సీ 1:24 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. కొలస్సీ 1:24 త్వరగా. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో నా పొదువైనవి, నా వంతు, నా శరీరమందు నేను సంపూర్ణము చేయించున్నాను. ఎవరిస్తూ ఎవరికి ఎవరికి సంఘము అనే ఆయన శరీరం కొరకు. సంఘం ఎవరిదండి? ఎవరిదండి? ఆయన శరీరం. ఆయన శరీరం, ఆయన శరీరం కొరకు శ్రమ పడుతున్నావు అంతే, ఆయన శరీరం కొరకు వెచ్చిస్తున్నావు అంతే, ఆయన శరీరం కొరకు చేస్తున్నావు అంతే. దేవుని పిల్లలారా, నువ్వేది చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా నువ్వు ఇక్కడే చేయగలవు, ఇక్కడే చేయగలవు. కారణం ఏంటంటే ప్రసంగి 9:10 ఉంటుంది, చేయుటకు మీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా ఎలా చేయాలంట? ఎలా చేయాలంట? శక్తి లోపము లేకుండా చేయి. దేవుని పని కొరకు నువ్వు దాచుకోవద్దు, దేవుని పనికి నువ్వు దాచుకోవద్దు, దేవుని పని కొరకు నీ శక్తి దాచుకోవద్దు.
ఈ శక్తిని మాత్రం దాచుకోవాలి. రేపు మా అమ్మాయికి పెళ్లి చేయాలి. ఈ రోజున ఏమి కూడా మన దగ్గర లేదు. ఇంకా 4 లక్షలు ఒప్పే ఉంది, 4-5 లక్షలు ఒప్పే ఉంది. ఏంటి మాకు అంత ధైర్యం అంటే, ఇందాక మీకు చెప్పాను కదా, మంటి ఘట్టములలో మంటి ఘట్టములలో ఐశ్వర్యం. అమ్మ ఒకసారి కంప్లీట్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా చక్కటి మాట. 4:7 వచ్చిన 2వ అయినను చదవా చదవా మంటి ఘట్టములో ఈ ఐశ్వర్యము ఒక కలము కనుక మేము ఎట్టిపోయినను శ్రమ పడుచున్నాను ఇరికింపబడిన వారు కాము, అపాయములో ఉన్న కేవలం ఉపాయం లేని వారు కాము, కరమబడుచున్నాను దిక్కులేని వారు కాము, పడంతులయబడిన నశించేవారు కాము. దేని బట్టి మంటి గర్భములో ఉన్న ఐశ్వర్యం. దేవుని స్తోత్రం. మరి ఐశ్వర్యం కాపాడుకుంటున్నావా? ఈ ఐశ్వర్యానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఈ ఐశ్వర్యం మీద నువ్వు ఆధారపడుతున్నావా? అది నా ఆలోచన. డబ్బు మీద ఆధారపడుతున్నావా? రాశి మీద ఆధారపడుతున్నావా? ఈ రోజుకి 24 years నేను దేవుని పనిలో ఉన్నాను, కానీ ఒక రాశికి వేతన సంఘానికి రాలా, నేను ఆహ్వానించలా. తెలుసు ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను, కానీ పర్మనెంట్ కలిగిన ఒక ఉద్యోగస్తుడు నా సంఘంలో లేరు. నేను ఎప్పుడు కూడా కాళ్ళు వెళ్తానే ఉంటాను, ఎందుకంటే నాకు స్పైనల్ ప్రాబ్లం. కారు కూడా గత కాలంలో అది నాకు డేట్ గుర్తుంటున్నాను. మా చర్చిలో ఒక విశ్వాసకి పెళ్ళి అయింది. సౌలు, ఇది బ్రదర్ ఇక్కడ ఉన్నారు, వాక్యం చదువు కనకరాసు. ఆయన సౌలూరు, ఆయన భార్య మా చర్చిలో ఉన్న సభ్యులు. మరి పెళ్ళైన తర్వాత కొన్ని దినాల్లోనే అక్కడికి వెళ్ళి అత్తగారింటికి ఉంటుంటే చీకటి శక్తి చాలా పీడించబడతా ఉంటాయి. తన తల్లన్నది పాస్టర్ గారు ఒక 3 వారాలు మా పాప ఇంట్లో ప్రాంతం పెట్ట పాజిటివ్ పేరుస్తారు. ఓకే అమ్మా అన్నాను. మొదటి రోజునే నేను లేగలేకపోయాను, నెలలు ఇప్పటికి అనుకున్నాను నేను. సరే ఆ రోజు మరి నాకున్న చెప్పని కదా, నాకు రిప్స్ విరిగిన దాన్ని బట్టి, స్పైనల్ కార్డ్ బట్టి, నేను చాలా బలహీనతలను బట్టి ఆట మీద వెళ్ళడానికి నేను భయపడిపోయాను. బ్రదర్లు ఇక్కడ దేశంలో ఉన్నారు, వారు కారు ఉంది కదా అనుకున్నాను. అదే టైంలో అది కాకినాడకి టూరిస్ట్ వేసుకున్నా. ఎప్పుడు అంటే వీళ్ళ అది జాన్యువరి ఏదంటారు కదా, ఏ పండుగ వస్తాయి కదా, సంక్రాంతికాయ. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాబ్లం పెట్టుకున్నా. ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి అనుకున్నా. లేదండి, ఎలాగైనా సరే నేను బైక్ వస్తానని చెప్పి ఒక బ్రదర్ తీసుకుని బైక్ మీద వెళ్ళడానికి వెళ్ళాను. కానీ అటు చూడండి, కూర్చున్న వ్యక్తికి బైక్ రావడం, నేనే నడిపాను. కొంచెం నడుపుతాను, ముందుకి చెయ్యి పైకి వెళ్తాను, ముందుకు వెళ్తాను, చెయ్యి పైకి వెళ్తాను. చివరికి ఆ పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టాప్ దగ్గరికి వెళ్ళాను. ఏమండి ఇలాంటి పరిస్థితి ఇది ఇప్పుడు ఈ శీతాకాలం కదా, అందుకని మీకు కొంచెం మజిల్స్ పెయిన్ వచ్చినట్టు ఉంది అన్నారు. మరలా వాళ్ళ మావి గారు తలవారిన దగ్గరికి వచ్చారు. కాన్వెంట్ అంటే చేపలు పడుతున్నారు, చేపల చెరికి వెళ్ళని చెప్పి దేవరప్పాలి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటే నీకు వెళ్ళలేక అక్కడ మాస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఒకసారి షర్ట్ ఓపెన్ చేయడంలా ఇంత బిల్ల అక్కడ కనిపించింది. ఏం ఆలస్యం చేయకుండా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. చూశారు, ప్రాసెస్ చూశారు, ఇమీడియట్ గా స్కాన్ చేయమన్నారు. స్కాన్ లో నేను తట్టుకోలేకపోయాను. చివరికి స్కాన్ లో తేలింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 4 డిస్కులో అరిగిపోయి సైడ్ అయిపోయింది. ప్రియులారా, దీనికి ఫిజియోథెరపీ లేదా ఆపరేషన్, ఫిజియోథెరపీ ఆపరేషన్ ఎలాగైతే వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మీకు ఆపరేషన్ పడుతుంది అనేవారు. ఇది ఎలాగంటారు కదా అని చెప్పి టౌన్లో సిటీలో ఉన్న ఒక పవర్ ఆయన దగ్గరికి వెళ్ళాను. చాలా అప్పటికి చాలా నెలలు అయిపోయాయి. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇదండి అని చెప్పి అంటే అంతా చెక్ చేస్తే ఆయన ఏమన్నారంటే మీరు ఇది బండి నడపకూడదండి, మీకున్న పొజిషన్ బట్టి ఆటో ఎక్కకూడదండి అని మీరు ఎలాగే కూర్చోవాలి, చేతులు కట్టి తిన్నారు. ఎవరి దైవస్థండి ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు
ఎక్కడికి వెళ్ళడానికి లేదా. మీరు వెళ్ళాలనుకుంటే కారులోనే వెళ్ళాలంట. కారులోనే వెళ్ళాలంట. కారు కొనగలిగిన కెపాసిటీ ఎక్కడుంది? సరే అనుకున్నాం, ఇంటికి వచ్చాను. ప్రభువా మీరు విన్నారు కదా, ఈ టైంలో కారే కావాలంట. కారు తప్ప నేను పంచి వెళ్ళకూడదట. ప్రభు దగ్గర పెట్టాను. సోదరుడు డేవిడ్ గారు ఆయన చర్చు ఏమండి ఇలాగన్నారా చెప్పినప్పుడు, ఏమండి ఒక 30,000 రూపాయల దగ్గర ఉన్నాను, మీరు ప్రస్తుతానికి మీరు వాడుకున్నాండి, మీకు నాకు ఎదురుగానండి అన్నారు. అలాగా 1,25,000 పెట్టి ఒక సెకండ్ హ్యాండ్ బాగా అయిపోయింది, టైం అయిపోయింది, షోరూమ్ నుండి కొనడం జరిగింది. నెమ్మదిగా దాన్ని నేర్చుకోవడం జరిగింది. ఇది లేకపోతే, ఈ బలహీనత లేకపోతే ఎప్పటికీ కారు అనేది నాకు వచ్చిండేది కాదు, నడుచుండేవాడిని కాదు. కానీ ఈ రోజున ఈ బలహీనత పెట్టి కారు నేర్పించి, కారు ఇచ్చి, ఇప్పుడు వెళ్ళరా నీవు, నేను చెప్పే ప్రతి స్థానికి వెళ్ళరా అని చెప్పి దేవుడి దినాన్ని అనేక చోట్లకు మేమే సంచిష్టం పట్టుకు వెళ్తాం, ఇప్పుడు పట్టుకుని వెళ్తాం. ఇలాంటి కొంతమంది ఎవరి బిడ్డలు తీసుకు వెళ్తాం. అక్కడ మధ్యలో పేదలు ఉన్నాడు, అక్కడ ఎవరు బతిమాలుతారు, ఏమన్నామండి చిన్న కరెంట్ ఇస్తారా, మాకు ఒక కుర్చీ ఇస్తారా, మీరు చిన్న ప్రార్థన పెడతామని అంటాడు. ఆయన బతిమాలుతాడు, ఆయన డబ్బే భరిస్తాడు. ఆయన అలాగున్న గ్రామాలకి వెళ్ళే సువార్త ప్రకటిస్తూ దేవుని బిడ్డ. ఆ రోజు బలహీనత రాకపోతే నా జీవితంలో ఎప్పటికీ కారుకుని ఉండేవాడిని కాదు, ఇతరుల మీద ఆధారపడి ఉండేవాడిని, ఇతరుల కారు మీద ఆధారపడి ఉండేవాడిని. దేవుడు చిన్న కార్యం చేసి ఈ రోజున ప్రభువా నేనెంత గొప్ప దేవుడు, ఇదేనండి అపాయంలో ఉన్న ఉపాయం వారు కాబట్టి ఇదేనండి ఉన్న ఐశ్వర్యం కాబట్టి ఇలాంటి సమయంలో మొదటిగా గ్రహించమన్నాడు ప్రభువా. నువ్వు గ్రహించగలిగితే ఫలిస్తావు. రెండవదిగా అంగీకరించమన్నాడు ప్రభువా. నువ్వు అంగీకరిస్తూ నువ్వు ఫలిస్తావు. మూడవదిగా ప్రభు ఏమన్నాడో తెలుసా? ప్రియదిగా అవలంబించువారు అంటాడు. ఒకసారి మంచి నేల నుండి విత్తనములు కోరిన వారు ఎవరనగా, లూకాసు వార్తలకు వెళ్దామా? 8:15 చదవండి. మంచి నేల నుండి విత్తబడిన విత్తనములు కోరిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని అవలంబించి ఓపికతో ఫలించాలంటే ఎన్ని ఉన్నాయి చూస్తున్నా. మనం అనుకుంటాం ఈరోజు వెళ్ళిపోతే దేవుడు అన్ని దీవి చేస్తాడు అనుకుంటావా, కానీ ఎన్నో ఉన్నాయి చూస్తుంది అక్కడ. ఓ ఆఖరణ అంటాడు, ఓపికతో ఫలించు. ఒక గొప్ప ధనవంతుడున్నాడు, ఒక గొప్ప ఐశ్వర్యం, చాలా డబ్బు ఉంటాను. పిల్లలు రోజున వెళ్తూ ఉంటే కొండ మీద కొంతమంది వ్యక్తులు చూస్తాడు, చారిపోక ఆ వ్యక్తి చూస్తాడు, వారి దగ్గరికి వెళ్ళాడు, వారు పడుతున్న బాధలు చూస్తాడు. వారు బంగారు పనిచేస్తున్నారు, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అదంతా సర్వే చేస్తాడు. వారందరూ పిలిచిన్నాడు, ఇదిగో నేను మీకు త్వరలో నీరు ఇవ్వబోతున్నా, మీకు అంత సమృద్ధిగా నీరు వచ్చినట్టుగా నేను చేస్తానంటే వారు తెల్ల మొక్కలు చూస్తారు. ఇది అవుతుందా, ఇది నిజమేనా, మేము నమ్మొచ్చు అన్నట్టుగా. లేదు లెక్కలు కట్టాడు చారిపోక, ఫలానా సమయం ఫలానా తారీఖుల మీకు సమృద్ధిగా నీరు వస్తుంది. ఆయన ఇచ్చిన లెక్కలు బట్టి ఆ దినం కొరకు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. షారి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఎంతో ధనం ఖర్చు పెట్టినాడో చివరికి ఆయన ఇచ్చిన డేట్ వచ్చింది. వెళ్ళాడు షారి, నీరు రానా ఏది చెట్టు మొదలెట్టాడు. ఏంటి మమ్మ బ్రహ్మపరచవు షారి, నీరు వచ్చేస్తాను, ఏంటి మమ్మ ఇలా చెప్పమని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు తట్టుకోలేక తన హోటల్కి వెళ్ళాడు. తుఫాను తీసుకున్నాడు, పిస్తులుగా పిల్లలు కంతలు కానించుకొని పేరు చేసుకుని చచ్చిపోయారు. తెల్లవారుసరికి ధారాపతంగా నీరు సమృద్ధిగా వచ్చింది. కాకపోతే చాలు లెక్కల కట్టడంలో ఒక రోజు తప్పు కట్టాడు. ఆ చిన్న తప్పుకి ఓర్పు లేక సహనము లేక వెంటనే వారి ఘనత పొందకుండా పొందకపోనప్పే తుఫాకితో తన్ను కనుగా ఆత్మహత్య చేసుకున్నాడు. దేవాంశం చెప్తున్నారు. చాలా మందికి సేవకుడి మీద అభిప్రాయాలు ఉంటాయి. యోగ్యమైన మంచి మనసు కావాలి నువ్వు ఫలించాలనుకుంటే. దేవుని బిడ్డలారా, సేవకుడు ఎలాంటి బలహీనతలున్న వాటి వైపు నువ్వు చూడకూడదు. ఆ బలహీనతని అడ్డు పెట్టి సాతానుడు ఆ వాక్యం నీలోకి వెళ్ళకూడగా చేస్తాడు సాతానుడు.
ఆ నష్టం ఎవరిది? నీదే. నీవే నష్టం భరించాలి. అందుకని యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని ఓపికతో అవలంబించి ప్రతిగా చెప్తూ ఓపికతో ఫలించు. అవలంబించి ఓపికతో ఫలించు. ఈ రోజున ఇసాకు దేవుని మాటకు లోపడ్డాడు. ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉన్నాడు. విత్తనాలు గోరంతలుగా ఫలించాడు. ఎంతగా ఫలించాడంటే వీళ్ళ చుట్టూ ఉన్న ఫిలిష్తీయులకు అసూయపడినంతగా. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసూయపడినంతగా. దేవునికి తెలుసు ఎలా తీసుకురావాలో, ఎప్పుడు చేయాలో, ఏ రీతిగా చేయాలో. దేవునికి మనం ఫలించుదామా, గ్రహించడమా వాక్యాన్ని, అంగీకరించడమా వాక్యాన్ని, అవలంబించడమా వాక్యాన్ని. ఈ మూడు కూడా చేయగలిగితే దేవుని బిడ్డ మళ్ళా ఇదే సమయానికల్లా, ఇదే సంవత్సరానికల్లా నువ్వెంతగా ఫలిస్తావో. ఇక నిలబడి ఆ రోజున వాక్యాన్ని విధాలో నేను ఆ దినము నుండి ఆ విధంగా నడుచుకున్నానని చేయగలిగాను. ఈ రోజున దేవుడు ఎంతగా దీవించాడని ఖచ్చితంగా నువ్వు చెప్పగలను. ఖచ్చితంగా నువ్వు చెప్పగలను. తనలో మంచిగా మా కళ్ళ ముసుగుతాను. ఒక క్షణం ఆ వాక్యం అయిపోయింది. వెళ్ళే ముందు ఒక నిర్ణయంతో ఒక సమర్పణతో వెళ్దామా, ఒక తీర్మానం కలిగి వెళ్దామా. పరిశుద్ధాత్మ రాత్రి మొట్టమొదటిగా ఆది కాలములో దేవుని నోటలో వచ్చిన మొట్టమొదటి మాట, మీరు ఫలించండి. ఆదాము అవ్వల మీదకి ప్రభు తన చేతులెత్తి మీరు ఫలించండి, 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 మీ ఫలము నిలిచి ఉండాలి అంటాడు యోహాను 15 ప్రభు. ప్రభు వచ్చే వరకు ఫలించాలి, ఫలించాలి. ఈ రాత్రి ఎందుకు నువ్వు ఫలించలేకపోతున్నావో, నీలో ఉన్న బలహీనతలేంటో స్పష్టంగా ప్రభు బయలుపరిచాడు. ఆ బలహీనతలను బయలుపరిచాడు ప్రభు. సరి చేసుకుందామా, సరి చేసుకుందామా. అవును ప్రభు, నేను గ్రహించలేకపోతున్నాను నీ వాక్యాన్ని. అవును ప్రభు, నాకు శక్తి లేదు నీ వాక్యాన్ని గ్రహించడానికి. నాకు క్షమించు. ఈ దినము నుండి ప్రభువా, నేను నీ మాటకు లోబడతా, నీ మాట ప్రకారం నేను చేస్తాను. ఒక్క నిర్ణయం తీసుకుందామా, ఒక తీర్మానం చేసుకుందామా. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ఫలింపచేయుదాముగా. చిన్న ప్రార్థన తీసుకుందాం. ఆ మధ్యలో సహోదరి శక్తి గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత దైవస్వంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సమర్పిస్తారు.